వాక్యము మనం చదువుకుందాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథము 8వ అధ్యాయము 7వ చరణం నేను చదువుతున్నాను. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జించలేదు గాని తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఇది దేవుడు తన సేవకుడైన సమూయేలుతో చెప్పినటువంటి మాట. ఎందుకు ఈ మాట సమూయేలుతో దేవుడు చెప్పవలసి వచ్చిందంటే, ఇశ్రాయేలీయుల మధ్య ప్రవక్తగా సమూయేలు పరిచర్య జరిగిస్తూ ఉండగా, ఇశ్రాయేలీయుల యొక్క ప్రవర్తనను దినదినము దేవుడు గమనిస్తూ హెచ్చరిస్తూ, వాళ్ళ నడవలసిన దారికి కొన్ని ఆంక్షలను దేవుడు నియమించి ఈ విధంగా నడవమని చెప్పినప్పుడు అది ఇశ్రాయేలీయులు కష్టంగా ఫీల్ అయ్యారు. ఇలా అయితే మేము చేయలేము, ఇది మా వల్ల కాదు అని వాళ్ళు అనుకున్నారు. అనుకోవడమే కాకుండా, అయ్యా మేము దేవుని ఏలుబడిలో మేము ఉండడం కష్టమే. ఎందుకంటే తెలుసో తెలియకో మా బ్రతుకుల్లో అవిధేయత, అపరాధ భావం ఉన్నప్పుడు మమ్మల్ని గమనిస్తున్న దేవుని యొక్క అనుగ్రహం మాకు దూరం అయిపోవడమే కాకుండా ఆగ్రహానికి గురైపోయి చనిపోయే పరిస్థితులు మా జీవితంలో రావచ్చు. కాబట్టి మమ్మల్ని గమనించడానికి మాకు ఒక రాజుని ఏర్పాటు చేస్తే బాగుంటుంది. దైవ పాలన నుంచి రాజు పాలనలోనికి వెళ్ళడానికి వాళ్ళు ఇష్టపడ్డారు. ఇది గుండెలు పిండేసినట్టు అయింది మన సమూయేలు గారికి. అయ్యో అయ్యో ఎంత దుర్భరమైనటువంటి ఆలోచన అని గుండెలు బాదుకుంటూ దేవుని ముందర నిలవబడినప్పుడు ఏం చెప్పాలో అర్థం కాని పరిస్థితుల్లో సమూయేలు బాధపడుతున్నాడు. దేవుడు హృదయాలు అంతరంగాలు ఎరిగినవాడు గనక సమూయేలుతో దేవుడే చెప్తాడు, అయ్యా ప్రజలు అని అంటున్నాడు, దానిని పూర్తి చేయలేకపోతున్నాడు. అప్పుడు దేవుడు చెప్తాడు, వాళ్ళు ఏం అడిగారో అది ఇవ్వండి, వాళ్ళు ఏం కోరుకున్నారో అది చేయండి. సమూయేలు ఇశ్రాయేలీయుల నోటి నుంచి మాకు దేవుడు వద్దు, రాజు కావాలి అనటం సమూయేలు మొట్టమొదటిసారిగా విన్నాడేమో కానీ దేవునికి మాట అలవాటు అయిపోయింది. ఎలా అని మనం ఆలోచన చేస్తే, ఆదికాండంలో ఆదాము దేవుని కృప నుంచి తొలగిపోయినప్పుడు మొట్టమొదటి కుమారుడు తప్పిపోయి దేవునికి దూరం అయిపోయినప్పుడు ఆదాము మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న దేవునికి ఆదాము దేవుని గుండెల మీద తన్నినట్టు చేశాడు. ఆ బాధ దేవుడు తేరుకోలేనిదనమాట. తనను కాదని, తన ఆజ్ఞను కాదని, తన ఉద్దేశాన్ని కాదని, అపవాది యొక్క ఆలోచనలకు బలాన్ని కలిగే విధంగా నడుచుకున్న మొట్టమొదటి అవిధేయుడిగా ఆదామును దేవుడు గుర్తించాడు. ఆ గాయం మానక మునిపే పరిశుద్ధ గ్రంథంలో భక్తులు వారి యొక్క జీవితంలో, రాజులు వారి జీవితంలో, ఇశ్రాయేలీయులు వారి జీవితంలో మాకు దేవుడు అవసరం లేదని చెప్పటం అనేది దేవునికి కొంత అది పాత వార్తలాగా అనిపించింది. ఇంకా బైబిల్లో మనం చూస్తే యోహాను సువార్త 7వ అధ్యాయం చివర 8వ అధ్యాయం ప్రారంభంలో కనబడుతుంది. అంతటా ఎవరి ఇంటికి వారు వెళ్ళిరి, యేసు ఒలీవల కొండకు వెళ్ళాను అని రాసి ఉంటుంది. 2 అధ్యాయాలు, ఒక అధ్యాయం ముగింపు, ఒక అధ్యాయం ప్రారంభంలో. అక్కడ యేసును విసర్జించిన, విడిచిపెట్టేసిన ఆనవాళ్ళు కనబడతాయి. యేసు ప్రభువే
తన శిష్యులకు ఒక ఉపమానాన్ని చెబుతున్నప్పుడు, తండ్రికి కలిగిన 2 కుమారులలో ఒక కుమారుడు తన స్వాస్థ్యాన్ని పట్టుకొని తండ్రిని విసర్జించి వెళ్ళిపోయినప్పుడు, వెళ్ళిపోయిన ఆ కుమారుని గురించి తండ్రి వేదన మనందరికీ తెలుసు. మరలా తన కొరకు నిరీక్షిస్తున్నట్లు. ఎన్నో ఆటుపోట్లకు గురైన దేవుడు. ఎవరి వలన? ప్రత్యర్థుల వల్ల కాదు. తను చేతులారా చేసుకున్న మనిషి వల్ల. అంటే తన బిడ్డల వలన దేవుడు మనస్తాపానికి గురయ్యే విధంగా ఉన్నాడు. అందుకేనేమో ఆదికాండం 6వ అధ్యాయంలో ఈ మనుషులు చేసినందుకు దేవుడు సంతాపమునందెనని కనపడుతుంది. కాబట్టి సమూయేలుకి ఆ విషయం కొత్తగానేమో, దేవునికి మాత్రం అది కొత్తది కాదు. కాబట్టి దేవుడు ఏం చెప్పాడంటే, వాళ్ళు ఏమడుగుతారు ఇచ్చేసే అన్నాడు. ఎందుకయ్యా నువ్వు బాధపడతావు? నువ్వు యాజకుడిగా నీ బాధ్యతలను విస్మరించారని నువ్వు అనుకుంటున్నావు, కానీ కాదు. వాళ్ళు నన్నే విసర్జించారు, విడిచిపెట్టేమన్నాడు. ఈ దినాల్లో నాటి భక్తులు, దేవుని కృపను చూసినటువంటి వారు, దేవుడంటే భయభక్తులు కలిగి ఉన్న అని చెప్పబడుతున్నటువంటి వారు విసర్జించిన ఆ విధానానికి దేవుడు మనస్తాపానికి చెందాడు. ఇది ఆయనకి కొత్త విషయం కాదు అని మనం అనుకుంటున్నాం. నేడు మేము అలాంటి వారం కాదు అని ఒకవేళ మన మనసులో అనుకొని మనకు మనమే మార్కులు వేసుకుంటే, మరలా మనం మరొక తప్పు చేసినట్టే. ఈరోజు భక్తులుగా, సేవకులుగా, విశ్వాసులుగా సంఘాల్లో వేలాది మంది ఉంటూ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిపించుకుంటూ, ఇక మా ఎంతటి భక్తులు లేరు అని తమను తాము ప్రకటించుకున్న వారు సహితము సమయం రాగాని, ఏదో ఒక సమయం వస్తే దేవుని విసర్జించి, దేవుని నీతిని విసర్జించి భ్రష్టులుగా మారిపోయినటువంటి వారు నీకు నాకు కనపడకపోవచ్చునేమో, కానీ హృదయాన్ని, అంతరంగాన్ని చూస్తున్న దేవునికి ఖచ్చితంగా కనపడుతూ ఉన్నారు. అలా కనబడే జాబితాలో నీవు కానీ నీ పిల్లలు కానీ ఉండడానికి వీల్లేదు. లేవియ కాండము 23వ అధ్యాయంలో ఆయన ఒక కట్టడ విధించాడు. విశ్రాంతి దినమునకు మరుదినమున మీరందరూ సంఘముగా కూడాలి అని. ఇది మీ తరతరములకు కట్టడాన్ని రాసింది అందులో. ఈరోజు ఆ విశ్రాంతి దినమునకు మరుదినం అనబడిన ఆదివారపు ఆరాధనలో ఎంతమంది మానక ఆరాధన చేస్తున్నారు? ఎవరు పెళ్లి కార్డు తీసుకురాకపోతే ఆరాధనకు వస్తారు, పుష్పవతి కార్డు తీసుకురాకపోతే ఆరాధనకు వస్తారు. ఒకవేళ అటువంటిది ఏదైనా వస్తే కనుక అక్కడికే పోతారు. ఇంకా కార్డు ఇచ్చిన వాళ్ళు చెప్తారు ఒక మాట, అమ్మ మరి ఏం చేస్తాం, వీలు కుదరలేదు, ఆదివారం పెట్టేసాం, మీరు ప్రార్థన ఉంటుందే మీకు ఎలాగా అని అంటే, ఆవిడ ఇలా చెప్తుంది కార్డు తీసుకుని, అదేటనయ్య మా మేనగోళ్ళ కంటే ప్రార్థన ఎక్కువ నాకు, నేను ముందుగానే వచ్చేస్తాను 2 రోజులని. ఇలాంటి అనుభవాలు మన కళ్ళ ముందు ఎన్నో మనం చూస్తాం. అంటే సరి అయిన అవకాశం కనబడలేనంత వరకు నువ్వు నేను భక్తుల్లాగే కనబడుతున్నాం, కానీ ఒక్కొక్క సమయాల్లో మన మాటలు అన్యుల యొక్క మనస్సులు మెప్పించడానికి మనం తీసుకునే నిర్ణయాలు ఈరోజుకి దేవునికి గుండెకోతను మిగిల్చే అనుభవాలుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన అనేకమైన విషయాలు చెప్పాడు ఆ విలాప వాక్యాల్లో. మరణము భయంకరంగా రాజ్యం ఏలుతున్నందువలన ఈ మరణ పాశముల నుండి తప్పించుకోవడానికి మనల్ని ప్రార్థన చేయమని కోరాడు. ఏమనంటే,
రేయి మొదటిజామున నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీళ్లు కుమ్మరించినట్లుగా కుమ్మరించి ప్రార్థించమని. ఎంతమంది స్త్రీలు తాము కనిన పిల్లల భవిష్యత్తు కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు అంటే కష్టమే. కనీసం ఒకరు ఇద్దరు అని కూడా చెప్పడానికి వీలు కాని పరిస్థితి. పిల్లల కొరకు బట్టలు కొంటున్నారు, పిల్లల కొరకు ధనాన్ని సమకూరుస్తున్నారు, పిల్లల కొరకు గృహాలు కడుతున్నారు, పిల్లల కొరకు స్వాస్థ్యాన్ని సమకూరుస్తూ ఉన్నారు. ఇక దీంతో నా బిడ్డలు బ్రతికేస్తారని భావిస్తున్నారు. కానీ నిజమైన బ్రతుకు నువ్వు చేసే ప్రార్థనలో ఉంది కనుక నువ్వు రేయి మొదటిజామున ప్రార్థన చేయమని దేవుడు చెప్పిన మాటను విసర్జించి మరీ బుద్ధిహీనులుగా దేవుని ఎదుట కనబడుతున్న రీతిని చూస్తే చాలా సిగ్గుపడాలి మనం. కాబట్టి దేవుని విసర్జించడానికి వెనుకంజ వేయకుండా నిస్సిగ్గుగా దేవుడిని విడిచిపెట్టి మనకు నచ్చిన మనకి ఇష్టానుసారమైన కార్యక్రమాలకి వెళ్ళటానికి నిర్ణయించుకున్న నిర్ణయాలను బట్టి చూస్తే ఆయన కృపామయుడు కనుక సమూయేలుతో మాట్లాడినట్లుగా వాళ్ళు అడుగుతున్నది ఇచ్చేయి అని చెప్పినట్లుగా మనం ఎన్ని చేసినా దేవుడు సర్దుకుపోతూ క్షమించుకుంటూ ఆయన గుండెల మీద అవిశ్వాసంతో భ్రష్ట మనసుతో మనం తన్నినట్టుగా చేసినా సరే ఆ గుండె మన యొక్క ప్రతి విధమైనటువంటి అవిధేయతను క్షమించుకుంటూ 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 నా బిడ్డలే కదా పగా ప్రతీకారం తీసుకోకుండా కరుణ 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 మన మీద చూపిస్తున్న దేవుని విసర్జించే జాబితాలో ఆయన పిల్లలుగా మనం ఉంటున్నామో మేము చెక్ చేసుకోవాలి. దేవుని పోలికగా పుట్టాము, క్రీస్తు రక్తంలో కడగబడ్డాము. క్రీస్తు ఆలోచనలు కొన్నైనా మన జీవితంలో లేకపోతూ ఉన్నాయి అంటే మనం సంపూర్ణతలోనికి రానట్లే. దేశం నశించిపోతుంది. నీ ఇరుగు పొరుగు అనేక మంది క్రీస్తు అక్కర్లేదనుకుని వారి ఇష్టానుసారమైన మార్గాల్లోనికి వైదొలిగిపోతూ ఉన్నారు. వారి గురించిన వేదనేది, వారి గురించిన విజ్ఞాపనలేవి, మనకి అప్పగించిన బాధ్యతలు మనం విస్మరిస్తున్నాం. మంచి వాళ్ళమని, మీరైతేనే నా కార్యం నమ్మకంగా చేస్తారని మనల్ని ఎన్నుకున్న దేవాది దేవుడు వీళ్ళని ఎన్నుకొని నేను పొరపాటు చేశాను అని ఆదికాండంలో నరులను సృష్టించినందుకు యెహోవా సంతాపం నందననే రీతిగా మనల్ని ఎన్నుకున్నందుకు బాధపడే విధంగా మన నడక ఒకవేళ ఉందేమోనని మనం దేవుని సన్నిధిలో చెక్ చేసుకోవాలి. మనకి దేవుడు శాశ్వతం కానీ ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు. మనం ₹1 ఏమీ కొనుక్కోలేము. ఒకవేళ కొనుక్కున్న దానిని కాపాడుకోలేము. ఈరోజు అనేకుల కంటే మిన్నగా నీకు స్వాస్థ్యం ఇచ్చి నీకు కావలసినవి సమకూరుస్తూ నువ్వు అడిగిందల్లా నీ కొరకు సిద్ధపరుస్తూ ఉన్న దేవుని యొక్క మాట ఏమాత్రం మనం గౌరవిస్తున్నాము అని ఆలోచన చేస్తాం. రోడ్డు ప్రక్కన గుడిసెలేసుకుని బ్రతుకుతున్న బ్రతుకులతో నీ బ్రతుకును పోల్చుకుంటే కొన్ని వేల రెట్లు అధికంగా దేవుడు చెయ్యలేదా? ఇది నీ టాలెంటా, నా టాలెంటా? పేరు ప్రఖ్యాతులు లేక రౌడీలుగా, వ్యభిచారులుగా, దొంగలుగా, దౌర్భాగ్యులుగా అనేకల చేత ఉమ్మవేయబడుతున్న పరిస్థితుల్లో లోకంలో అనేక మంది ఉండగా గనురాలని, ధన్యుడవని నిన్ను నన్ను లోకము సంబోధిస్తూ ఉన్నప్పుడు ఇట్టి ఘనతకు మనం పాత్రులమా
ఆయన మన జీవితంలో ఏం చేయాలనుకున్నాడో ఆ స్థాయికి తీసుకొని వెళ్తున్నాడు. ఆయన కొరకు మనం ఏం చేయాలనుకున్నామో అదే చేయలేకపోతున్నాం. ఈ బాకీ, ఈ రుణం జీవితంలో తీర్చకుండానే మనం చనిపోతే ఆయన ముందర నిలవబడినప్పుడు ఆయనకి ఆయన ముఖ దర్శనాన్ని కన్నులెత్తి చూడగలమా? సిగ్గుతో తల వంచుకోవాలి. ఆయన వేదన ఏంటంటే పరలోకంలో దేవదూతలందరి ముందర, పరిశుద్ధులందరి ముందర, అపోస్తలుల ముందర, ఇజ్రాయేలీయుల 12 గోత్రికుల ముందర నీవు నా ఎదుట నిలవబడినప్పుడు రాజకుమారుడిగా టీవీగా నిలబడాలి గాని సిగ్గుతో తల వంచుకుంటే నీ క్రియలు, నీ యొక్క నడక, నీ యొక్క తప్పిదాలు నాకు తెలుసు. వాళ్ళెవరికీ తెలీదు. వాళ్ళు మరొకసారి నన్ను అవమానానికి గురి చేస్తారు. ఎందుకంటే ఇలాంటి వారి కొరకా ఈయన భూమి మీదకెళ్ళి ప్రాణం పెట్టాడు. మన దేవుడు ఏదో తెలివైనోడు అనుకున్నాం గానీ ఈయన చిప్పు కూడా దెబ్బిందని వాళ్ళు అవహేళన చేస్తారేమోనని. పరలోకానికి నువ్వు రాగా నిన్ను ఘనమైన సత్కారంతో ఆయన కుడిపార్శ్వంలో కూర్చుండబెట్టి వీరు నా కొరకు శిరచ్ఛేదనము గావించబడినటువంటి వారు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు ఎదుర్కొని విశ్వాసమందు నిలిచిన వారని నీ గురించి నా గురించి ఘనంగా సాక్ష్యం చెప్దామని ఆయన ఆశపడతా ఉంటే తగిన బ్రతుకులు మన జీవితంలో భూతద్దం పెట్టుకొని వెతికినా సరే కనబడలేని పరిస్థితిలో ఈరోజు మనం ఉన్నాం. మారాలి, చాలా మారాలి. మనల్ని మనం మార్చుకోవాలి, ఇంకా మార్చుకోవాలి, ఎదగాలి, ఇంకా ఎదగాలి. నిద్ర, సుఖము, ఆహారం, సంపద ఏవి మనతో దేవుని దగ్గర మనం జరిగించిన నీతి క్రియలు మాత్రమే మనం వెంట వస్తాయి. వాటిలో మన నీతి ఏపాటిది? మనలను గూర్చి అందులో ఏమి వ్రాయబడి ఉన్నాయి? అక్కడ పరిశుద్ధుల ముందర అది ఓపెన్ చేస్తే సిగ్గు, అవమానము. వద్దు వద్దు ప్రభువా, నీవు ఆశించినంత గనులుగా మేము పరలోకంలో కనబడడానికి భూమి మీద నీ కొరకు ప్రయాసపడతామని ఎంతమంది తమ్మును తాము ప్రతిష్ఠించుకొని ఆ దిశగా సిద్ధపడతారు. అట్టి వారిని బట్టి దేవుడు గర్విస్తాడు. అతిశయం కలిగి అనేకుల్లో నిన్ను గొప్పగా కొనియాడతాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ దయచేయను గాక.